ఇక డీటెయిల్ చూస్తే తెలంగాణ రాష్ట్ర హామీల కమిటీ చైర్మన్ గా నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోల సంజీవరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ లోని తెలంగాణ శాసనసభ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఐటీ పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల శ్రీధరబాబు పాల్గొని సంజీవరెడ్డికి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాట్లాడిన డాక్టర్ సంజీవరెడ్డి తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ అధిష్టానం, స్పీకర్ తో పాటు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. గతంలో సిఎస్ మీదనే అన్ని కంటెంప్ట్ ఆఫ్ కోర్టు వచ్చినాయి వారి ప్రభుత్వంలో, టీఆర్ఎస్ ప్రభుత్వంలో. మరి ఎవరు ఇప్పుడు కూడా మాట్లాడేది. మరి ఒక వేరే పార్టీకి, వేరే ప్రభుత్వానికి వేలు పెట్టి చూపించే ముందు వారు గతంలో ఏం చేసిండ్రు అనేది కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. టీఆర్ఎస్ నాయకులే మీకు తెలుసు, ధరణి పేరు మీద వేల ఎకరాలు, లక్షల ఎకరాలు కొలగొట్టిరు. కాస్తు కాలం ఏదైతే ఉందో అది తీసేసేసి ఇక్కడే కాదు, హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లోని భూములు కానీ, తర్వాత ఈవెన్ రూరల్ ఏరియాలలో అన్ని నియోజకవర్గాలు అక్కడక్కడ వారి నాయకులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రభుత్వ భూములను కూడా వారి పేరు మీదకి మార్చుకోవడం జరిగింది. ధరణిలో ఈ భూభారతి చట్టం మా గౌరవ ముఖ్యమంత్రి గారు, తర్వాత మా గౌరవ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు దీన్ని క్షుణ్ణంగా పరిశీలించి చట్టాన్ని, భూభారతి చట్టాన్ని తీసుకొని రావడం జరిగింది. ఆగమేఘాల మీద భూభారతి చట్టం వచ్చిన తర్వాత కూడా ఇంకా పనులైతే లేవని చెప్పేసి అంటే ఆచి తూచి ఎవరికి అన్యాయం జరగకుండా క్షుణ్ణంగా పరిశీలించి వాటిని ఇంప్లిమెంట్ చేయాలి అని ఇప్పుడు సర్వే చేపడతా ఉన్నారు. మీకు అందరికీ తెలుసు, ప్రతి గ్రామాలలో డీటెయిల్ గా సర్వే చేపట్టి ప్రభుత్వ భూమి ఏది, గ్రామ గంట ఏది, పట్టా ల్యాండ్స్ ఏవి అని చెప్పేసి ఒక నిర్ధారణకు వచ్చి తర్వాత ఒకటిగా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు భూభారతులు. కాబట్టి పకడ్బందీగా అమలు అవుతుందని చెప్పేసి ఇప్పుడు హైదరాబాద్ గురించి మీకు వాళ్ళు ఎంతో బ్లేమ్ చేసింది, కానీ వాళ్ళని కూల్చేది వీళ్ళది. ఖచ్చితంగా చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. చట్ట ప్రకారము ఏవైతే ఆక్రమణలు ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా తొలగించే విధంగా మా ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పి చెప్తారు. పేదలు ఇల్లు కూర్చునేందుకే హైదరాబాద్ పరిస్థితి వచ్చింది. రేవంత్ రెడ్డికి జరిగిందనేసి విమర్శ. హైడ్రా అనేది అందరికీ తెలుసు, అసెంబ్లీలో చట్టం పాస్ చేసి ఏదైతే భూ ఆక్రమణదారులు వాళ్ళందరినీ కూడా భూ ఆక్రమణలు నిషేధించే విధంగా, ప్రివెంట్ చేసే విధంగా దానికి చట్టం తీసుకురావడం జరిగింది. చాలా మటుకు ఈ హైడ్రా వచ్చిన తర్వాత మీరు అందరూ చూసి గమనిస్తా ఉన్నారు, ఎన్నో కోట్ల, వేల కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులు వాళ్ళందరినీ కూడా ఆక్రమించుకొని కొంతమంది రియల్ ఎస్టేట్ దందాలు చేసి ఆ బిల్డింగ్స్ కట్టుకొని ప్రజల ఆస్తిని దోసుకునే విధంగా కృషి చేసింది. వాటిని నిషేధించాలనే ఉద్దేశంతో ఎక్కడో చిన్న చిన్నగా ఎక్కడన్నా పొరపాటు జరిగి ఉండొచ్చు అంతే తప్ప ఎక్కువ మటుకు చాలా మంది మీరే చూస్తూ ఉన్నారు మీరు, ఎందుకంటే మీడియా మిత్రులకు కూడా బాగా తెలుసు, చాలా చోట్ల ఆక్రమణకు గురైన భూములన్నీ కూడా ప్రభుత్వము తిరిగి చేపట్టడం జరిగింది. సరే, కొన్ని కోర్టు ఏదైతే మీరు చెప్తా ఉన్నారు ఆ రంగనాథ్ గారిని తప్పట్టడం మీకు అందరికీ తెలుసు. గతంలో సోమేష్ కుమార్ మీద చాలా కేసులు ఉండేది, కాబట్టి దాని గురించి ఎవరు పట్టించుకోలేదు. ఇంకోటి ఈ బీజేపీ వాళ్ళు, ఇతర పార్టీలు మంచి పనులు చేసినప్పుడు ఎప్పుడు కూడా దుమ్మెత్తి పోస్తా ఉన్నారు. మీరు అందరు చూస్తా ఉన్నారు, ఇంత మంచిగా ప్రభుత్వం నడిపిస్తూ ఉంటే కూడా, ప్రజలలో మంచి పేరు సంపాదించుకుంటే కూడా మళ్ళీ ఏదో ఒక బుద్ధి జల్లే కార్యక్రమం చేపడతా ఉన్నారు టీఆర్ఎస్ నాయకులు కానీ, బీజేపీ నాయకులు. దాంట్లో భాగమే ఇది. హైదరాబాద్ లాభమే ఉంది కానీ నష్టం లేదని చెప్పేసి మరొకసారి తెలియజేసుకుంటాం.